పెట్టింది, ఇవాళ మేము పెట్టింది కాదు. ఆనాడు గవర్నమెంట్ లేదు, తల ఒక గుడిసేసుకొని మేము ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుండే ఇవాళ మరి? అప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు రూల్స్ వచ్చినాయి, ఇప్పుడు రెగ్యులేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆర్డర్లు వచ్చినాయి. ఇవన్నీ అప్పటి నుంచి ఏమైనాయి మరి? అప్పుడు కనిపించలే, అప్పుడు చేయలే. అప్పుడు అడవిలో అమ్మ నుంచినాము, మా బాధ మేము పడినాము. అమ్మ మీరు ఉన్నారు, అమ్మ లేని ఈ బిల్డింగ్ లేడికైనా వచ్చినాయి. ఇవాళ వచ్చి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ 3 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అయితేలే, సంవత్సరంలో ఒక్కసారి వేసాం మేము. ఇంతవరకు చిన్నమ్మ అనేసి సర్కారు చెప్తుంది కాను, ఆడుకుంటా పాడుకుంటా బోనాలు పెట్టుకొని మేము కూడా పసలు ఇస్తున్నామని సంపూర్ణంగా వైభవంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని వాళ్ళే చెప్తున్నారు. చేసుకోమంటారు, వెనక నుంచేమో విగ్రహాన్ని ఎత్తుకోపోతారు. మరి ఏ దేవత పూజ చేయాలి మేము? ఇంకా మరి ఎవరున్నారని పూజ చేయాలి? పైసలు ఇస్తావు, వెనకని నువ్వు ఎత్తుకొని పోతావు. ఏమనాలిగా నిన్ను? నువ్వు సరే నీకు గౌరవించినము, ఎంఆర్ఓ ఆఫీస్ కి రా అన్నావు, ఇజ్జత్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయినాము. పోయినప్పుడు నువ్వు ఏడుండాలి? ఆడుండాలి. ఆడ లేవు. ఇద్దరు పెద్ద మనుషులను పంపించినప్పుడు నువ్వు ఫోన్ చేసినాము. ఏం చెప్పినావు? అమ్మ నేను ఈడ లేను, వేరే పని మీద ఉన్నా అని నువ్వు చెప్పినావు. మరి అక్కడ ఆ మాట చెప్పి 5 నిమిషాలలో నువ్వు ఈడ ఎట్లా కనిపిస్తావు? నువ్వు వేరే దగ్గర ఉన్నాము, నువ్వు లోపల ఏ రకంగా కనిపిస్తావు? ఆడికని ఈడికి రానికే కూడా 5 మినిట్స్ పట్టది. మరి అట్లాంటిది మా కాడే మభ్య పెట్టి ఏడికి కలెక్టర్ ఆఫీస్ కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్ కి 3 గంటల కంటే 5 నిమిషాలు తక్కువ, 3కి మేము 5 నిమిషాల ముందు ఉండాలి. దేనికి? న్యాయానికి కొట్లాడుతున్నాం. 5 నిమిషాల ముందు ఉంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారు లేరు. ఇచ్చిందేమో 3 గంటలకి మాకు అపాయింట్మెంట్. మేము 5 నిమిషాల ముందుంటే కలెక్టర్ గారు ఉండరు. ఎక్కడికి పోతారు? అప్పటి వరకు అక్కడ ఉండకపోతే ఇక్కడ దౌర్జన్యంగా గుడి ఎంఆర్ఓ మేడం గారు కూర్చొని గులగొట్టించిన గుడిని ఇక్కడ ఎంఆర్ఓ మేడం వేరే పంచాయతీలు ఉన్నా అంటది. అక్కడ ఏంది కలెక్టర్ గారు అక్కడ ఉన్న మనిషి లేనంట, రెక్కలు వచ్చి ఎగిరిపోయారా? మరి ఆ టైంలోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రానికే మాకైతే మానవులకి 20 నిమిషాలు పడుతుంది. మీరు దేవమూర్తులా 5 నిమిషాలలో వాళ్ళనికే అంతగానం శక్తి ఉందా మీకు? ఏంటిది? ఇప్పుడు మేము న్యాయంగా కొట్లాడుతున్నాం. మేము కనుక సవాల్కి దిగి కనుక ఇది చేసినాం అనుకో, ఏ పోలీస్ పని అదు, ఏ గవర్నమెంట్ పని అదు, ఏడికైతే ఆడికాయ ప్రాణాలకే తెగించినాం. అమ్మ కోసానికి ప్రాణాలే తెగించినాం. ఇదొక లెక్క కాదు మాకు, అర్థమవుతుందా? జై పెద్దమ్మ తల్లికి.